Hello everyone, welcome to ACE Engineering Academy and ACE Online. This is Ramesh Pabba. ఈ వీడియోలో మనము ఎలక్ట్రికల్ పార్ట్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్ చూద్దాము. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి పొటెన్షియోమీటర్కి సంబంధించిన క్వశ్చన్. ఎలక్ట్రిసిటీ చాప్టర్లో కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో ఉన్న టాపిక్ పొటెన్షియోమీటర్. ఈ పొటెన్షియోమీటర్కి సంబంధించిన క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ద పొటెన్షియోమీటర్ సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ బ్యాలెన్స్ ఈజ్ అప్టైన్డ్. ఏమి ఇచ్చారు? ఒక ఫిగర్ ఇచ్చారు. ఆ ఫిగర్లో బ్యాలెన్సింగ్ కండిషన్ అప్టైన్ అయింది అన్నారు. బ్యాలెన్సింగ్ కండిషన్లో ఉన్నప్పుడు అన్నోన్ వాల్యూ ఆఫ్ ఈఎక్స్ ఎంత అంటారు. ఇది సర్క్యూట్ ఇచ్చారు. ఇక్కడ ఏమేమి ఇచ్చారు సర్క్యూట్ చూడండి. 3.2 వోల్ట్ సప్లై వోల్టేజ్ ఇచ్చారు, ఒకటి 200 ఓం, ఇంకో రెసిస్టెన్స్ అంటే ఈ పార్ట్ ఆఫ్ ద రెసిస్టెన్స్ 200 ఇచ్చారు, మిగిలిన పార్ట్ ఆఫ్ ద రెసిస్టెన్స్ 2800 ఇచ్చారు. అలాగే ఇక్కడ అన్నోన్ ఈఎంఎఫ్ ఈఎక్స్ ఉంది అండ్ గ్యాల్వనోమీటర్ రెసిస్టెన్స్ ఇచ్చారు. వన్ మోర్ ఎక్స్ట్రా రెసిస్టెన్స్ కూడా 200 ఓమ్స్ ఇచ్చారు. ఇది ఎక్కడ ప్లేస్ చేస్తారు సార్ అంటే ఈ ప్లేస్లో ఒక సైడ్ 200 ఒక సైడ్ 2800 డివైడ్ అవుతుంది. ఆ ప్లేస్లో ఈ గ్యాల్వనోమీటర్ స్ట్రక్చర్ ప్లేస్ చేసినప్పుడు ఏమైందన్నాడు? బ్యాలెన్సింగ్ కండిషన్ అప్టైన్ అయింది. ఆ బ్యాలెన్సింగ్ కండిషన్లో మనము అన్నోన్ ఈఎంఎఫ్ ఈఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా సార్ చూద్దాం ఒకసారి. రైట్, వెన్ ద సర్క్యూట్ ఈజ్ బ్యాలెన్స్డ్, సర్క్యూట్ బ్యాలెన్స్ అయినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. సర్క్యూట్ని రీడ్రా చేస్తున్నాను. దిస్ ఈజ్ 3.2 వోల్ట్స్, 200 ఓం. ఇక్కడ క్లారిటీ గురించి ఈ రెసిస్టర్ని క్లియర్గా ఇక్కడ డివిజన్ ఈజీగా ఉండడానికి నేను ఏం చేస్తున్నాను, 200 2800 సెపరేట్గా రాసేస్తున్నాను. 200 ఓం 2800 ఓం సెపరేట్గా రాస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారంటే, మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఒక 2 ఎలిమెంట్స్ ఎక్కువ ఇచ్చారు. ఏంటి సార్ అంటే, ఈఎక్స్ ఎట్లాగూ ఇచ్చారు, ఓకే, మనం ఫైండ్ అవుట్ చేయాల్సిందే. దాంతోపాటు గ్యాల్వనోమీటర్ రెసిస్టెన్స్ ఇచ్చారు, వన్ మోర్ రెసిస్టెన్స్ ఇచ్చేసి ఇక్కడ ప్లేస్ చేశారు. గ్యాల్వనోమీటర్ రెసిస్టెన్స్ 100 ఓం ఇచ్చారు. అలాగే ఈ రెసిస్టెన్స్ ఎలిమెంట్ వాల్యూ వచ్చేసి 200 ఓమ్స్ ఇచ్చారు. పాయింట్ ఏంటంటే, బ్యాలెన్సింగ్ కండిషన్లో కరెంట్ త్రూ ద గ్యాల్వనోమీటర్ ఎంత? 0. సో దేర్ ఫోర్ అది మనం అబ్జర్వ్ చేయాలి. ఏమంటాం? అండర్ బ్యాలెన్స్డ్ కండిషన్, ద బ్యాలెన్సింగ్ కండిషన్లో ఉన్నప్పుడు కరెంట్ త్రూ ద గ్యాల్వనోమీటర్ 0. అయితే ఇప్పుడు కరెంట్ త్రూ ద గ్యాల్వనోమీటర్ 0 ఉన్నప్పుడు వాట్ ఈస్ ద వోల్టేజ్ ఆఫ్ అక్రాస్ గ్యాల్వనోమీటర్? 0. అట్లాగే వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ ఈ రెసిస్టర్ కూడా 0 అయిపోతుంది. అలాంటప్పుడు ఈ ఈఎక్స్ డైరెక్ట్గా ఎక్కడ అప్లై అవుతుంది? అక్రాస్ 200 ఓం. మీకు అర్థం అవడానికి ఇక్కడ ఏ అండ్ సి అని రాస్తున్నాను. ఇది 0 కాబట్టి కరెంట్ 0, వోల్టేజ్ డ్రాప్ 0, వోల్టేజ్ డ్రాప్ 0 అనగానే ఈ ఈఎక్స్ అనేది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసింది. అందుకని ఏమని రాస్తాము? దేర్ ఫోర్ ఈఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ అక్రాస్ ఏసీ. ఈ ఈఎక్స్ కాస్త ఇక్కడ అపేర్ అవుతుంది వోల్టేజ్ అక్రాస్ ఏసీ దగ్గర. ఈ పాయింట్ మనం అబ్జర్వ్ చేసామంటే అయిపోతుంది. వోల్టేజ్ డివిజన్లో అప్లై చేయాలి. ఏంటి సార్ వోల్టేజ్ డివిజన్లా? ఈ వోల్టేజ్ రావాలి అంటే టోటల్ వోల్టేజ్ ఉంది కదమ్మా, 3.2 వోల్ట్ టోటల్ వోల్టేజ్ ఇంటూ ఏ రెసిస్టర్కి ఎక్రాస్ అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తున్నామో 200 ఓం బై సమ్ ఆఫ్ ఆల్ ద రెసిస్టెన్సెస్. ఎంత ఉందమ్మా? 200 + 200 400 + 2800 దట్ ఈస్ 3200 ఓం. సో దేర్ ఫోర్ ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? 200 మిల్లీ వోల్ట్. ఇది మనకు ఆన్సర్. దీంట్లో కీ పాయింట్ ఏంటి? ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ ఉండదు, ఇక్కడ కూడా వోల్టేజ్ డ్రాప్ ఉండదు. అలాంటి కేసులో ఈ వోల్టేజ్ డైరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. ఈ పాయింట్ అబ్జర్వ్ చేసాము అంటే సింపుల్గా వోల్టేజ్ డివిజన్ అన్నట్టు. అందుకని వోల్టేజ్ అప్లై చేస్తే 200 మిల్లీ వోల్ట్స్ వచ్చింది. ఆప్షన్ చూడండి ఒకసారి. ఎస్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ గివెన్ యాజ్ 200 మిల్లీ వోల్ట్. రైట్, ఇంకో క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కూడా పొటెన్షియోమీటర్ క్వశ్చనే, కానీ సమ్ లెంత్ న్యూమరికల్ మోడల్ ఎలా ఉంటే చూద్దాం. వైర్ పొటెన్షియోమీటర్ ఆఫ్ లెంత్ 11 మీటర్స్. ఎంత ఉంది ఇక్కడ? లెంత్ 11 మీటర్స్ ఉంది. అండ్ రెసిస్టెన్స్ 1 ఓం పర్ మీటర్ అంటే 11
మీటర్స్ ఉన్న వైర్ 1 ohm per మీటర్ డిజైన్ చేశారు. అంటే ఒక్కొక్క మీటర్కి 1 ohm అనమాట. అంటే 11 మీటర్ కాబట్టి 11 ohms ఆఫ్ రెసిస్టెన్స్ ఉంది. బ్యాలెన్సెస్ స్టాండర్డ్ సెల్ వోల్టేజ్ ఆఫ్ 1.018 వోల్ట్. అంటే బ్యాలెన్స్ చేయడానికి ఏ వోల్టేజ్ వాడారు? 1.018 వోల్ట్ వాడారు. ఎట్ ఏ లెంత్ ఆఫ్ ఎక్కడ 10 మీటర్స్ అండ్ 18 సెంటీమీటర్స్. అంటే 10.18 మీటర్స్ దగ్గర బ్యాలెన్స్ చేయడానికి 1.018 వోల్ట్ వాడారు. ఇది డేటా. మిగతా తర్వాత చూద్దాం. ఇక్కడ ఈ డేటాకి బేస్డ్ డయాగ్రామ్ రాద్దాము. ఇది మనకి స్లైడ్ వైర్. దిస్ ఈజ్ అవర్ స్లైడ్ వైర్. ఇది ఏ, ఇది బి తీసుకుందాం. ఎంత ఉంది స్లైడ్ వైర్ లెంత్? నార్మల్గా వైర్ 11 మీటర్స్ అంటాం. ఈ వైర్ యొక్క లెంత్ 11 మీటర్స్. అట్లాగే 1 ohm per మీటర్ కాబట్టి హ్యాపీగా మనము 11 ohms అని రాసేయచ్చు. ఆ తర్వాత ఈ వైర్ పైన బ్యాలెన్స్ చేయడానికి, అంటే స్టాండర్డ్ బ్యాలెన్స్ చేయడానికి ఏం యూజ్ చేస్తారు? 1.018 వోల్ట్ని బ్యాలెన్స్ చేశారు. ఇక్కడ 10 మీటర్స్ 18 సెంటీమీటర్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్టాండర్డ్ సెల్ ఎంత తీసుకున్నారు? స్టాండర్డ్ సెల్ 1.018 వోల్ట్. ఇది బ్యాలెన్స్ చేశారు. కానీ ఏ ప్లేస్లో ఉంచేసి అంటే గనక 10.18 మీటర్ 10.18 మీటర్ దగ్గర ప్లేస్ చేసి బ్యాలెన్స్ చేశారు. ఎక్కడైతే బ్యాలెన్స్ చేశారో ఆ పాయింట్ని మనము సి అనుకుందాం. జస్ట్ ఐడియా గురించి సి. ఓకే, ఇప్పుడు ఈ ప్లేస్లో ఉండి బ్యాలెన్స్ చేశారు. బ్యాలెన్స్ చేస్తున్నారంటే ఏంటి? కరెంటు త్రూ ద గ్యాల్వనోమీటర్ ఈజ్ 0. ఇది మన అబ్జర్వేషన్. ఓకే, రైట్. ఈ సగం డేటా అయిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం. ఇఫ్ ద వోల్టేజ్ ఆఫ్ ద బ్యాటరీ సప్లయింగ్ ద కరెంట్ త్రూ ద పొటెన్షియోమీటర్ ఈజ్ 2 వోల్ట్. అంటే ఈ పొటెన్షియోమీటర్కి అంతా కూడా సప్లై చేసే బ్యాటరీ వోల్టేజ్ ఎంత అంటే 2 volts ఇచ్చారు. ఇది 2 volts ఇచ్చారు. రైట్. ఆ తర్వాత మనకి జనరల్గా పొటెన్షియోమీటర్లో ఏముంటుంది? ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఆ రియోస్టాట్ లాగా ఉంటుంది కదా. అయితే చూడండి, దెన్ ద వాల్యూ ఆఫ్ ద సిరీస్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ టు ద పొటెన్షియోమీటర్ ఈజ్. అంటే ఏమడుగుతున్నారు? సిరీస్ రెసిస్టెన్స్ మనం ఏదైతే కనెక్ట్ చేస్తున్నామో దాని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో ఇది సిరీస్ రెసిస్టెన్స్ అకార్డింగ్ టు ద క్వశ్చన్. దీని వాల్యూ ఎంత అంటున్నారు. ఓకే సార్, దీని వాల్యూ రావాలి అంటే చిన్న టెక్నిక్ ఏంటంటే రివర్స్లో వెళ్దాం ఒకసారి. సార్ మనకి ఆర్ఎస్సి రావాలి. సార్ మనకి ఇక్కడ ఈ వోల్టేజ్ తెలుసు, ఈ రెసిస్టెన్స్ కూడా తెలుసు. ఎంత ఈ రెసిస్టెన్స్? 11 ohm రెసిస్టెన్స్. అందుకని ఆ రెసిస్టెన్స్ కూడా తెలుసు మనకి. అయితే ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ రావాలి అంటే ఈ సర్క్యూట్లో మనకి కరెంట్ తెలియాలి. అంటే ఈ ఆర్ఎస్సి రావాలంటే మనకి సర్క్యూట్లో కరెంట్. దాన్ని ఏమంటాం మనం జనరల్గా? వర్కింగ్ కరెంట్ అంటాం. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే కరెంట్ త్రూ ద గ్యాల్వనోమీటర్ 0 కాబట్టి ఈ వర్కింగ్ కరెంట్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా స్లైడ్ వైర్ ద్వారా పోతుంది. స్లైడ్ వైర్. ఎందుకంటే బ్యాలెన్సింగ్ కండిషన్లో ఈ కరెంటు ఇలా డివైడ్ అవ్వదు, ఇలాగే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ఐడబ్ల్యూ రావాలి అంటే విఏసి అండ్ బై ఆర్ఏసి గనక తీసుకుంటే, జాగ్రత్త చూడండి, విఏసి బై ఆర్ఏసి గనక తీసుకుంటే హ్యాపీగా మనకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అందుకని మనం చేయాల్సింది ఏంటి? విఏసి బై ఆర్ఏసి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, రైట్. సో దేర్ ఫోర్ ఎప్పుడైతే మీకు క్వశ్చన్ గనక లెందీగా అనిపిస్తుందో, కొంచెం క్రిటికల్ అనిపిస్తుందో, ఎప్పుడు కూడా రివర్స్ టెక్నిక్ వెళ్ళండి. మనకి ఏం కావాలి, దాని కొరకు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇంకా దాని గురించి ఇంకా స్టార్టింగ్ స్టెప్ ఏంటి, అలా వెళ్ళండి. అందుకని దీంట్లో స్టార్టింగ్ స్టెప్ ఏంటి అంటే వెన్ ఐజీ ఈజ్ ఈక్వల్ టు 0, ఈ స్టాండర్డ్ సెల్ వోల్టేజ్ ఏదైతే ఉందో ఇది 0 అయిందంటే ఈ వోల్టేజ్ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది. ఏం సార్ అది? విఏసి. అందుకని ఫస్ట్ అబ్జర్వేషన్ విఏసి ఏం వోల్టేజ్ అమ్మా? వి స్టాండర్డ్ సెల్. విఏసి ఈజ్ ఈక్వల్ టు వి స్టాండర్డ్ సెల్. అది ఈక్వల్ టు ఏంటది? వి స్టాండర్డ్ సెల్ విఏసి అదెంత? 10.18 కదా. సో వి అక్రాస్ 10.18 మీటర్ అని చెప్పొచ్చు.
అయితే ఈ వాల్యూ ఎంత సార్ అంటే ఏ వాల్యూ, ఇదే వాల్యూ కదా, దేర్ ఫోర్ 1.018 వోల్ట్. సో ఫస్ట్ వాల్యూ వచ్చేసింది, విఏసి వచ్చింది. ఎట్లా సార్ అంటే ఈ వి స్టాండర్డ్ ఇక్కడికి వచ్చేసింది. ఎప్పుడు ఇది 0 అయింది, ఇది 0 అయింది అంటేనే ఈ వోల్టేజ్ ఇక్కడికి వచ్చింది, ఆ వాల్యూ 1.018 వోల్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి క్వశ్చన్లో క్లియర్గా ఇచ్చారు 1 ఓం పర్ మీటర్ అన్నారు. మనకి లెంత్ ఆఫ్ ఏసీ ఎంత, లెంత్ ఆఫ్ ఏసీ 10.18 మీటర్, లెంత్ ఆఫ్ ఏసీ ఎంతమ్మా 10.18 మీటర్. ఇప్పుడు రెసిస్టెన్స్ ఎంత వస్తుంది, దేర్ఫోర్ రెసిస్టెన్స్ ఆర్ఏసీ ఈజ్ 10.18 ఓం. ఎందుకు అంటే కనుక ఇది కీ పాయింట్, మనకి 1 ఓం పర్ మీటర్ ఇచ్చారు, అంటే ఒక మీటర్కి 1 ఓము. ఇక్కడ ఎంత ఉంది, 10.18 మీటర్ ఉంది. 10.18 మీటర్ అంటే ఎస్ 10.18 ఓం, 10.18 ఓం. ఇది వచ్చిందంటే సింపుల్గా దేర్ ఫోర్ వర్కింగ్ కరెంట్ ఐడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు, దేర్ ఫోర్ వర్కింగ్ కరెంట్ ఐడబ్ల్యూ ఈక్వల్ టు వాట్ వీ కెన్ సే నౌ, విఏసి బై ఆర్ఏసి. విఏసి బై ఆర్ఏసి చెక్ చేయండి ఒకసారి. ఐడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై కరెస్పాండింగ్ రెసిస్టెన్స్, విఏసి బై ఆర్ఏసి. వాట్ ఈజ్ విఏసి, 1.018 వోల్ట్ బై ఆర్ఏసి 10.18 ఓం, 10.18 ఓం. Therefore, what is the value now, 0.1 ampere, 0.1 ampere. Okay, so this is the working current. Okay, but this is not the final answer. What he is asking, the series resistance connected to the potentiometer ఎంత అంటున్నాడు. అందుకని ఈ పైన సర్క్యూట్ చూస్తే ఇది ఒక మెష్, మనకి ఈ మెష్లో మనము కేవీఎల్ అప్లై చేసేస్తే సప్లై వోల్టేజ్ వి ఈక్వల్ టు వర్కింగ్ కరెంట్ ఐడబ్ల్యూ ఇంటూ వాట్ ఈస్ దిస్ ఈజ్ రెసిస్టెన్స్ 11 ఓం ప్లస్ ఆర్ఎస్ఈ. సో therefore 11 ohm plus RSE. Right, now what is V, 2 volts he has given. Okay, 2 volt is equal to IW ఎంతమ్మా 0.1 వచ్చింది మనకి, therefore 0.1 ampere into 11 ohm plus RSE. ఇది ఇటు వచ్చేస్తే 20 equal to 11 plus RSE. Therefore RSE is equal to 9. ఇలా మనము వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం వాల్యూ ఇది అంటే కనుక సిరీస్ రెసిస్టెన్స్ వాల్యూ. అయితే ఇదంతా వచ్చింది కూడా ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటే బ్యాలెన్సింగ్ కండిషన్ నుంచి. అందుకని ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ చేస్తున్నారో ఆ కరెస్పాండింగ్ లెంత్ వోల్టేజ్ క్రూషియల్ రోల్. ఆప్షన్ చూడండి, ఎస్ ఫస్ట్ ఆప్షన్ 9 ఓం. క్లియర్. ఇలాంటి క్వశ్చన్స్లో సింపుల్గా ఏం ఫైండ్ అవుట్ చేయాలి, విఏసి, ఆ తర్వాత ఆర్ఏసి, దెన్ ఐడబ్ల్యూ, అది అయిపోయిన తర్వాత మనకి రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేస్తుంది. రైట్, లెట్ us take one more question. Right. In the given circuit, the potential difference across 5 microfarad capacitor. Potential difference across 5 microfarad capacitor. ఏంటా సర్క్యూట్ చూడండి ఒకసారి. ఈ సర్క్యూట్లో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఇక్కడ వోల్టేజ్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ వోల్టేజ్ రావాలి అంటే మనకి టోటల్ వోల్టేజ్ ఇచ్చారు 63 వోల్ట్స్ ఇచ్చారు, హ్యాపీ. అయితే ఇక్కడ వోల్టేజ్ ఎంత, దీని అక్రాస్గా వోల్టేజ్ ఎంత అని అడుగుతున్నాడు. వెరీ సింపుల్. ఇప్పుడు మనం సర్క్యూట్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 3 కెపాసిటర్స్ ఎలా ఉన్నాయి, ప్యారలెల్లో ఉన్నాయి. 3 కెపాసిటర్స్ ప్యారలెల్లో ఉన్నప్పుడు ఈక్వలెంట్ కెపాసిటెన్స్ ఏమవుతుంది, సమ్ ఆఫ్ ద కెపాసిటెన్స్ C1 + C2 + C3. అందుకని 4 + 8 + 4 12, ఇక్కడ 12 + 4 16. అందుకని సొల్యూషన్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఆ 3 ప్యారలల్ కెపాసిటర్స్ని ఈక్వలెంట్ కెపాసిటర్స్తో రీప్లేస్ చేద్దాము. ఏంటది, 12 + 4 16, therefore 16 మైక్రోఫారడ్. మైక్రో ఇచ్చారు కదా, 16 మైక్రోఫారడ్. ఇక్కడ ఏముంది, 63 వోల్ట్స్ ఉంది, 63 వోల్ట్స్ ఉంది.
అండ్ ఇక్కడ 5 మైక్రో ఫారడ్ ఉంది. ఇది 5 మైక్రో ఫారడ్. అయితే మనకి ఈ వోల్టేజ్ కావాలి, దీనికి అక్రాస్గా వోల్టేజ్ కావాలి. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 2 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, ఈ 2 రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి. ఈ 2 రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నప్పుడు మనం వోల్టేజ్ వెళ్ళి అప్లై చేసేయచ్చు. మీకు ఇంకా క్లారిటీ రావాలి అంటే, ఎవరైనా కొంచెం కన్ఫ్యూజ్ అయితే కనుక సర్క్యూట్ డయాగ్రామ్తో కన్ఫ్యూజ్ అయితే ఇంకా ఈజీగా ఉండడానికి మాడిఫై చేసేస్తున్నాను. అంటే ఇది అవసరం లేదు, బట్ జస్ట్ ఐడియా పర్పస్ ఇస్తున్నాను. ఇక్కడ ఏముంది వోల్టేజ్ 63 వోల్ట్స్, ఇక్కడ 16 మైక్రో ఫారడ్, ఇక్కడ వచ్చేసి 5 మైక్రో ఫారడ్. సో వాల్యూ ఆఫ్ వోల్టేజ్ ఇక్కడ ఎంత అంటున్నారు. సింప్లీ అప్లై ద వోల్టేజ్ డివిజన్లో. సో వోల్టేజ్ అక్రాస్ 5 మైక్రో ఫారడ్, వోల్టేజ్ అక్రాస్ 5 మైక్రో ఫారడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వోల్టేజ్ 63, టోటల్ వోల్టేజ్ 63 ఇంటూ కెపాసిటర్లో వోల్టేజ్ డివిజన్ తీసుకున్నప్పుడు ఎక్కడైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో అది కాకుండా మిగతా తీసుకోవాలి. 16 మైక్రో ఫారడ్ బై సమ్ ఆఫ్ ఆల్ దీస్. సో 16 ప్లస్ 5 మైక్రో ఫారడ్. Therefore, what will be there now? 63 into 16 by 21. 16 by 21. ఇక్కడ 21 3s 316. Simply 48 volts is the answer. In this way, if any lengthy diagram or big diagram is given, don't worry. Observe the question clearly. These 3 are in parallel, equivalent capacitance, and then 2 capacitors are appeared in series with each other. Therefore, automatically what we can say, yes, voltage division takes place. Voltage division takes place based on that answer is 48. So option is this. This is the latest year question. Right, next question. 3 parallel plate capacitors. 3 parallel plate capacitors of capacitances 4 microfarad, 6 microfarad and 12 microfarad. What is it? 4 microfarad, 6 microfarad and 12 microfarad are first connected in series. Nothing but all the 3 are connected in series and then in parallel. And then in parallel, the ratio of the effective capacitances in the 2 cases, first in series, then in parallel. So what is the effective capacitance? What is the ratio of effective capacitance, that is series to parallel, he is asking. Now very simple question. Kindly focus. Right. What are the capacitor values? 4, 6, 12. 4 microfarad, 6 microfarad, 12 microfarad. This is the given data. ఇప్పుడు సిరీస్ ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ ఇంకొకటి సార్, 3 కెపాసిటర్ సిరీస్లో ఉంటే లెందీ ఫార్ములా ఏమీ బైహార్ట్ చేయాల్సిన పని లేదు, సింపుల్గా చూద్దాం ఎట్లాగో. 4 మైక్రోఫారడ్, 6 మైక్రోఫారడ్ అండ్ దెన్ 12 మైక్రోఫారడ్. దిస్ ఈజ్ 4 మైక్రోఫారడ్, 6 మైక్రోఫారడ్ అండ్ దెన్ 12 మైక్రోఫారడ్. ఓకే సార్, 3 కెపాసిటర్స్ ఉన్నాయి కదా సార్, నో ప్రాబ్లం. ముందు ఏం చేద్దామంటే ఈజీగా ఉండడానికి, మీకు టైం సేవ్ చేయడానికి ముందు ఈ 2 రెసిస్టర్స్ కెపాసిటర్లు ఫైండ్ అవుట్ చేద్దాము. రెండు కెపాసిటర్స్ సిరీస్లో, 2 కెపాసిటర్స్ సిరీస్లో ఏమొస్తుంది సార్, దీని సి ఈక్వలెంట్ ఎంత అంటే తెలుసుగా మనకి. 2 కెపాసిటర్ సిరీస్లో ఉంటే C1 C2 బై C1 ప్లస్ C2 కదా. దేర్ఫోర్ 4 into 6 by 4 plus 6. 2 కెపాసిటెన్స్ సిరీస్లో సింప్లిఫై చేద్దాము. 4 into 6 24 by 10. సో దేర్ఫోర్ ఆన్సర్ ఈస్ 2.4 మైక్రోఫారడ్. 2.4 మైక్రో. ఏది 2.4 మైక్రో? ఓన్లీ ఈ కాంబినేషన్. ఇప్పుడు ఏం చేద్దాము, ఈ మిగిలిన కెపాసిటర్ ఏదైతే ఉందో ఈ వాల్యూ ఉంది కదా, ఇది 2.4 మైక్రోఫారడ్ అండ్ మిగిలిన కెపాసిటీ ఏంటమ్మా 12.
12 మైక్రోఫారడ్ ఇలా రాసేస్తే మీరు మూడు కెపాసిటర్స్కి లేదా ఒక రెసిస్టర్స్ ఇచ్చిన ఇండక్టర్స్ ఇచ్చిన మూడింటికి రైట్ ఏమి టెన్షన్ పడాల్సిన పని లేదా ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా 2 ఫైండ్ అవుట్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ ఈక్వల్ 2.5 సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు సి సిరీస్ కనెక్షన్ అంటే టోటల్ సిరీస్ కనెక్షన్లో ఏమొస్తుంది మనకి అంటే 2.4 into 12 by 2.4 plus 12. 2.4 into 12 by 2.4 plus 12. So it will be, what is it? Simply I'm writing 2.4 into 12 by, what is the value? 14.4. Leave it, no issue. So this is what the corresponding microfarad when series connection is given. No need to simplify, keep it as it is. Next one, and then connected in parallel. So therefore, I am taking C parallel. I am taking C parallel. What is C parallel formula? All the capacitors must be added. So therefore, 4 plus 6 plus 12. So therefore, 22 microfarad. This is what the parallel equivalent. This is what series equivalent. Now, he is asking ratio C series to C parallel. C series to C parallel. C series to C parallel. C series ఎంతము 2.4 into 12 by 14.4. 14.4 into ఈ ప్యారల్ వచ్చేసి 22. ప్యారల్ వచ్చేసి 22. ఇప్పుడు దీన్ని మీరు సింప్లిఫై చేసేస్తే రైట్ ఇక్కడ మీరు 2తో డివైడ్ చేసి 212 అట్లా మొత్తం చేసేస్తే మనకి ఏమొస్తుంది సార్ అంటే 1/11 వస్తుంది. సో దేర్ ఫోర్ ఆన్సర్ ఏంటి 1:11. ఆన్సర్ వచ్చేసి 1:11. సో దేర్ ఫోర్ దిస్ ఈజ్ వాట్ ద ఆన్సర్. సీ ద ఆప్షన్స్ రైట్ 1:11 ఈజ్ ద ఆన్సర్ రైట్. దీస్ ఆర్ ద ఫ్యూ క్వశ్చన్స్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ ఐ హ్యావ్ గివెన్. థ్యాంక్ యూ.